హలో ఎవరీబడి, వెల్కమ్ టు హెచ్ముక్ తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను రివ్యూ చేస్తున్నాం బేస్డ్ ఆన్ సిపిఆర్ అండ్ హెచ్ముక్ ఇండికేటర్ ప్రకారం. అలాగే ఆప్షన్ చైన్ డేటాను కూడా అనాలిసిస్ చేయడం అయితే జరుగుతుంది. అందులో భాగంగా రేపు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇక నిఫ్టీ ఈరోజు మనం నిన్న చెప్పుకున్నట్టుగానే గ్యాప్ డౌన్లో ఓపెన్ కావడం జరిగింది. గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యి అప్ సైడ్ సస్టైన్ ఏమవుతుందంటే కాలేదు. ఎందుకంటే గ్లోబల్గా వీక్నెసెస్ ఉన్నవి ఫస్ట్ థింగ్. సెకండ్ వచ్చేసి బీజింగ్లో లాక్డౌన్ పెట్టడం జరిగింది. సో మళ్ళీ కోవిడ్ కేసెస్ పెరుగుతున్నాయని చెప్పి సో దానివల్ల కూడా డౌన్ సైడ్ రావడం జరిగింది. అలాగే టెక్నికల్గా 17,000 అనేది కీ సపోర్ట్ లెవెల్, దానిపైన ఉంటేనే మార్కెట్ అనేది అప్ సైడ్ ఉంటుంది. సో దాని కిందనే ట్రేడ్ అయింది కాబట్టి సో మోస్ట్లీ బేరిష్ ఉండడం అయితే జరిగింది. బట్ ఇంకా అంటే మరీ హ్యూజ్గా డౌన్ సైడ్ రాలేదు. చాలా అంటే ఈ 10 o'clock నుంచి చాలాసేపు సైడ్ వేస్లోనే మూవ్ అవడం అయితే జరిగింది. సో ఇక్కడ మనకు ఇక సిపిఆర్ ప్రకారం ఎంట్రీస్ చూసినట్టయితే సో ప్రైస్ ఓపెన్ అవుడే S2కును S3కి మధ్యలో ఓపెన్ అయింది. మనం ట్రేడ్ ఇనిషియేట్ చేయాల్సి వస్తే సో S3 కింద అంటే ఈ లో బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తేనే ట్రేడ్ తీసుకుంటాం. సో లేదు అంటే ఇక్కడ ఈ S2ని బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్తే దీనిపైన మనం ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేస్తాం. అలాంటి అవకాశం ఇక్కడ రాలేదు. ఇక్కడ లాస్ట్లో S2ను బ్రేక్ చేసుకుంటూ ఈ క్యాండిల్ అయితే రావడం జరిగింది. S3ని బ్రేక్ చేసుకుంటూ రావడం జరిగింది. ఇది ఫేక్ అవుట్గా కన్సిడర్ ఫేక్ అవుట్ మనల్ని అంటే స్టాప్ లాస్ హిట్ చేసి అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. మళ్ళీ లేటర్ పీరియడ్లో మళ్ళీ అప్ సైడ్ వెళ్తేమో అటు వెళ్ళలేదు, డౌన్ సైడ్ కూడా రావడం జరిగింది. సో జనరల్గా ఈ మధ్యకాలంలో 2 o'clock తర్వాత వచ్చే మూవ్స్ వైల్డ్గా ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పి అందరూ ఇక్కడ సెల్ సైడ్ వెళ్ళింది, మళ్ళీ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వస్తుందేమో అనుకున్నారు. బట్ ఇక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ కావడం అయితే జరిగింది. సో కాబట్టి స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవడం అనేది ఉత్తమమైన మార్గం. ఇక ప్రైస్ యాక్షన్ ప్రకారం డిస్కషన్ చేసినట్టయితే ఇక్కడ సిగ్నిఫికెంట్గా ఒక హై అండ్ ఇక్కడ ఒక లో ఫామ్ అయింది. ఎప్పుడైతే ఈ హై బ్రేక్అవుట్ వస్తే ఒక ట్రేడ్ తీసుకుంటాం ఈ స్టాప్ లాస్ తోటి. సో ఇక్కడ ఈ స్టాప్ లాస్ అయితే అంటే డౌన్ సైడ్ ఇక్కడ హిట్ కావడం అయితే జరిగింది. దానికంటే ముందు మళ్ళీ ప్రైస్ అనేది ఇక్కడ ఒక హై ఫామ్ అయింది. హై ఫామ్ అయినప్పుడు ఇక్కడ ఒక లో అనేది ఫామ్ అయింది. సో ఇక్కడ అంటే ఒక హై ఒక లో చూసుకున్నప్పుడు అంటే మళ్ళీ ఈ లో బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే మనం సెల్ తీసుకోవచ్చు. ఫస్ట్ ఇనిషియల్గా స్టాప్ లాస్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఈ లో బ్రేక్అవుట్ రావడానికి ముందు మళ్ళీ ఒకసారి ప్రైస్ అనేది సిగ్నిఫికెంట్గా ఇంత దూరం వెళ్ళి సో మళ్ళీ ఇలా రావడం అయితే జరిగింది. ఈ సందర్భంలో మన స్టాప్ లాస్ అనేది ఇక్కడికి వస్తుంది. ఎంట్రీ పాయింట్ అనేది సో యాజ్ యూజువల్గా ఇక్కడే ఉంటుంది. సో అప్పుడు ఎంట్రీ పాయింట్ అనేది ఇదవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇదవుతుంది. దీనికి 1:1 టార్గెట్ అయితే అచీవ్ కావడం అయితే జరిగింది. ఎవరైతే ఇక్కడ స్టాప్ లాస్ తీసుకొని ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే సో అది ఇక్కడ స్టాప్ లాస్ అనేది హిట్ కావడానికి అవకాశం అయితే ఉంటుండే. అంటే ఇక్కడ స్టాప్ లాస్ ఏమి హిట్ కాలేదు, కానీ మనం ప్రాఫిట్ తీసుకోవడానికి అంటే 1:1 తీసుకోవడానికి మనం చాలాసేపు అయితే వెయిట్ చేయాల్సిన అవసరం అయితే వచ్చి ఉండేది. సో ఇలా కాకుండా సో ఇలా మనం స్వింగ్ హైస్ మారినప్పుడల్లా మన డిసిషన్స్ చేంజ్ చేసుకుంటూ ఆర్ఆర్ అంటే 1:1 ఉండే విధంగా ట్రేడ్స్ ప్లాన్ చేసినట్టయితే సో మనం ప్రాఫిటబుల్లో ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఇలా తీసుకోండి. స్వింగ్ ట్రేడింగ్ అంటే ప్రైజ్ యాక్షన్కి సంబంధించిన స్వింగ్ హైస్ స్వింగ్ లోస్ని మార్క్ చేసుకున్నట్టయితే సో మీరు డెఫినెట్గా ప్రాఫిట్లో ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. మినిమం 1:1 అయితే వస్తుంది. కొన్ని సందర్భాల్లో మోర్ దెన్ 1:1 రావడానికి అవకాశం ఉంటుంది. బట్ మనం ఆర్ఆర్ క్యాలిక్యులేట్ చేసుకున్నట్టయితే అది 1:1 పైన ఉంటే బెటర్ ఉంటుంది. బట్ ఇది ఎక్కువ ఆపర్చునిటీస్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి 1:1 అయినా కూడా సరిపోతుంది. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే ఇక్కడ ఒక మనం అంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది కాబట్టి సో మనం ఏవైతే ఇచ్చామో వాటన్నిటిని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్లో వచ్చింది. సో ఇక్కడ అంటే ఫస్ట్ జోన్ దగ్గరగా ఇక్కడ ఏమో ఓపెన్ కాలేదు. సెకండ్ జోన్ చూస్తే ప్రైస్ అనేది ఓపెన్ అవ్వడే సెకండ్ జోన్లో ఓపెన్ అయ్యి సో థర్డ్ జోన్ దగ్గర చూడండి. సో ఇక్కడ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. లేటర్ పీరియడ్లో మళ్ళీ ఇక్కడికి పుల్ బ్యాక్ అయితే రావడం జరిగింది. పుల్ బ్యాక్ వచ్చినప్పుడు సో ఈ జోన్ అనేది సప్లై జోన్గా యాక్ట్ అయితే అవుతుంది. సప్లై జోన్గా యాక్ట్ అయినప్పుడు సో మనకు ఇలా విక్ రివర్సల్ వచ్చినప్పుడు ట్రేడ్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. పర్టికులర్గా ఈ జోన్ దగ్గర సో ఇలా విక్ రివర్సల్ క్యాండిల్ రావడం జరిగింది. దానికి
కన్ఫర్మేషన్గా మళ్ళీ ఒక క్యాండిల్ రావడం జరిగింది. సో ఈ సందర్భంలో ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. సో దీనికి 1:2 టైమ్స్ అయితే రాలేదు. సో ఇక్కడ స్టాప్ లాస్ అయితే హిట్ కావడం అయితే జరిగింది. సో లేటర్ పీరియడ్లో మళ్ళీ ఒకసారి ఈ జోన్ను బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్ళింది. సో కాబట్టి ఈ జోన్ను మనం ఇది వ్యాలిడేషన్ అయితే కోల్పోవడం జరుగుతుంది. ఈ జోన్ చూసినట్టయితే ప్రైస్ అనేది ఈ జోన్కు దీన్ని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వచ్చింది, మళ్ళీ ఒకసారి దీన్ని బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వచ్చి సో ఇక్కడ పుల్ బ్యాక్ అయితే తీసుకోవడం జరిగింది. పుల్ బ్యాక్ తీసుకున్నప్పుడు మన ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది. సో స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. దీనికి 1:2 టైమ్స్ టార్గెట్ అయితే అచీవ్ కావడం జరిగింది. అంటే ఇక్కడ మనకు ఒకటి స్టాప్ లాస్ హిట్ అయినప్పటికీ రెండవది అనేది ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. సో ఓవరాల్గా సో మనం 1 అవర్ ప్రాఫిట్లోనే ఉండడం అయితే జరిగింది ఈ సప్లై డిమాండ్ జోన్స్ ప్రకారం. ఇక రేపటి రోజున ఇక్కడ ఒక సప్లై జోన్ ఉన్నది, అలాగే ఇక్కడ ఒక సప్లై జోన్ ఉన్నది. ఈ సప్లై జోన్ అనేది ఒకసారి టెస్ట్ చేయడం జరిగింది. మేబీ రెండోసారి అంటే ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఈ జోన్ వర్క్ కావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. లేదు గ్యాప్ అప్ ఓపెన్ అయితే సో ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ అప్ సైడ్ వెళ్ళడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి సో ఈ జోన్ అయితే మార్క్ చేసుకోండి. ఇక డిమాండ్ జోన్ వచ్చేసి ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉంది, ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉంది. ఈ రెండు జోన్స్ను మార్క్ చేసుకోండి. ఆప్షన్ చైన్ ఆటను చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కాల్ సైడ్లో 17,500 దగ్గర ఉంది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,200 దగ్గర ఉండడం అయితే జరిగింది. నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి ఛాన్స్ అయితే ఉన్నది. అలాగే వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి 17,200 అనే లెవెల్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఓవరాల్ సినారియోని చూసినట్టయితే షార్ట్ బిల్డప్ అయింది. షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి నెగిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది. పుట్ సైడ్ డేటా చూసినట్టయితే పుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 16,900 దగ్గర ఉంది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 16,800 దగ్గర ఉండడం అయితే జరిగింది. నిఫ్టీ ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ ఇంకొకటి కూడా ఉన్నది. సో ఫస్ట్ హైయెస్ట్ ఇక్కడే ఉన్నది, 16,500 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఇక్కడ ఉంది. నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒక్కరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నది. సో ఇక్కడ బిల్డప్ అయింది కాబట్టి ఈ లెవెల్ 16,900 అనే లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని చూసినట్టయితే లాంగ్ బిల్డప్ అయింది. లాంగ్ బిల్డప్ అయింది కాబట్టి నెగిటివ్ ఉండడానికే అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది. చూద్దాం. ఇక ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే సో ప్రైస్ అనేది క్లౌడ్ లోపల ఉండడం జరిగింది కాబట్టి న్యూట్రల్గా ఉంటుంది. సో ఫ్యూచర్ గుమ్మ బుల్లిష్లో ఉంది. సో బట్ ఇది మాత్రం క్రాస్ ఓవర్ అనేది దీని కింద ఉండడం జరిగింది, కన్వర్జన్ అండ్ బేస్ లైన్ కింద ఉంది కాబట్టి సో ఇది హెవీ స్ట్రాంగ్ బుల్లిష్ అయితే కాదు. సో దీనిపైన క్లోజ్ అయితేనే ఇవాళటి క్యాండిల్ యొక్క హై పైన ట్రేడ్ అయితేనే నెక్స్ట్ ఫర్దర్గా మనం సో బుల్లిష్నెస్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అది కూడా 17,250 వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో దీని కింద ఈ లో అనేది బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే మాత్రం డెఫినెట్గా మళ్ళీ మనం ఒకసారి ఈ 900ను అంటే టెస్ట్ అంటే ఎగ్జాక్ట్ లెవెల్ చెప్పాల్సి వస్తే 16,824 వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. 824 వరకు రావడానికి ఛాన్స్ అయితే అంటే ఇంకొక 100 పాయింట్స్ మూవ్ డౌన్ సైడ్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నది ఎప్పుడైతే ఈ లో బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే. సో కాబట్టి ప్రైస్ అనేది ఎక్కడ ట్రేడ్ అవుతుందని ప్రకారం డిసిషన్ తీసుకోండి, ఇంకా బెటర్ అయితే ఉంటుంది. ఇంకా అవర్లీలో చూసినట్టయితే కంప్లీట్గా మనకు బెరిష్నెస్ షో చేస్తుంది. సో ఇమీడియట్ ఫ్లాట్ ఓపెన్ అయితే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇదే ఉంటుంది. ఇన్ కేస్ ఏమైనా గ్యాప్ అప్లో ఓపెన్ అయితే నెక్స్ట్ ఇక్కడ వరకు వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈ లెవెల్ 17,150 లెవెల్ దాకా వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. లేదు ఈ లో బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, సో డెఫినెట్గా ఒకసారి 16,824 వరకు రావడానికి ఛాన్స్ అయితే ఉన్నది. సో ఇన్ కేస్ అది బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ది సపోర్ట్ ఎక్కడ ఉంటుందంటే సో ఇక్కడ ఉండడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. 16,629 దాకా రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నది. సో ఇక్కడ ఉంటుంది కాబట్టి 16,629 దాకా రావడానికి ఛాన్స్ అయితే ఉన్నాయి. కాబట్టి ఈ లెవెల్స్ని మార్క్ చేసుకోండి. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇంటర్డే చార్ట్ అనాలిసిస్ చేసినట్టయితే ప్రైస్ అనేది సో గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. పర్టికులర్గా S1 కింద ఓపెన్ అయితే కావడం జరిగింది. సో S2 దగ్గర సపోర్ట్ తీసుకొని సో ఇక్కడ నుంచే బౌన్స్ కావడం జరిగింది. సిపిఆర్కి అయితే పుల్ బ్యాక్ రావడం జరిగింది. సిపిఆర్కి పుల్ బ్యాక్ వచ్చినప్పుడు
సో మన యొక్క ఎంట్రీ పాయింట్ ఇదవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇదవుతుంది, టార్గెట్ అనేది. సో దీనికి 1:2 టైమ్స్ అచీవ్ కావడం అయితే జరిగింది. ఇక్కడ అచీవ్ కావడం జరిగింది. సో ఇక్కడ బుక్ చేసుకోకపోతే ఇక్కడ డెఫినెట్గా స్టాప్ లాస్ అయితే హిట్ కావడం అయితే జరిగింది. అంటే ఇక్కడ 1:2 ఉన్నది కాబట్టి ఇక్కడ బుక్ చేసుకోవచ్చు. ప్రైస్ యాక్షన్ ప్రకారం డిస్కషన్ చేస్తే ప్రైస్ అనేది ఒక సింగ్ హై ఫామ్ అయింది. సో నెక్స్ట్ ఒక లో ఫామ్ అయింది. సో ఎప్పుడైతే ఈ లో బ్రేక్ చేస్తే డౌన్ సైడ్ వెళ్తాం, ఈ హై బ్రేక్ చేస్తే అప్ సైడ్ వెళ్తాం. సో ఇక్కడ హై బ్రేక్అవుట్ అయితే ఇక్కడ రావడం జరిగింది. సో దీనికి 1:1 టార్గెట్ అనేది ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. సో లేటర్ పీరియడ్లో మళ్ళీ ఒకసారి ఈ హై అనేది ఈ హై నుంచి ఈ యొక్క లో ఫామ్ అయింది. సో ఇలా ఫామ్ అయింది. ఇలా ఫామ్ అయినప్పుడు ఈ లో బ్రేక్అవుట్ అయితే మనం ట్రేడ్ చేసుకుంటాం. సో విత్ స్టాప్ ఫస్ట్ ఇనిషియల్గా స్టాప్ లాస్ ఇక్కడ ఉంటుంది. తర్వాత బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత సో ఇది స్టాప్ లాస్గా మారుతుంది. ఇది స్టాప్ లాస్గా మారితే సో దీనికి 1:1, దీనికి 1:1 అంటే సో ఇక్కడ ఉంటుంది, అచీవ్ కావడం అయితే జరిగింది. ఇక లేటర్ పీరియడ్లో మళ్ళీ ఒకసారి ప్రైస్ అనేది అప్ సైడ్ పోయింది, డౌన్ సైడ్ రావడం అయితే జరిగింది. సో మళ్ళీ ఈ లెవెల్ అంటే ఈ హై అనేది బ్రేక్అవుట్ అయితే ట్రేడ్ తీసుకుంటాం విత్ స్టాప్ లాస్ ఆఫ్ ఈ లెవెల్ తోటి ఎంట్రీ తీసుకుంటాం. ఇక్కడ ఎంట్రీ ఉంటుంది. సో ఇది స్టాప్ లాస్. సో దీనికి 1:1 అంటే సో ఇక్కడ ఉంటుంది. బట్ ఇక్కడ టార్గెట్ అయితే పూర్తిగా అచీవ్ కాలేదు. సో ఇక్కడ నుంచే వెనుకకు రావడం జరిగింది. ఇక్కడ నుంచి ఎందుకు వెనుకకు వచ్చిందని చూస్తే మనం ఎప్పుడు చెప్తుంటాం. సో ఈ లెవెల్ అనేది ఇది సిగ్నిఫికెంట్ లెవెలు. ఇది ప్రైస్ అనేది కంటిన్యూగా ఇక్కడ అప్ సైడ్ వెళ్ళింది కాబట్టి ఇది ఒక సిగ్నిఫికెంట్ లెవెల్. కాబట్టి ఈ లెవెల్ నుంచే రివర్స్ కావడం అయితే జరిగింది. సో ప్రైస్ దీన్ని బ్రేక్ చేసుకుంటే డౌన్ సైడ్ వెళ్ళింది. సో మళ్ళీ రీటెస్ట్ చేసి చూడండి, రీటెస్ట్ చేసి మళ్ళీ డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. సో కాబట్టి ఈ సిగ్నిఫికెంట్ లెవెల్స్ని డెఫినెట్గా మార్క్ చేసుకోండి. అది ఏ టైం ఫ్రేమ్ అన్నా కానివ్వండి, 5 minutes టైం ఫ్రేమ్ అయినా, 15 minutes టైం ఫ్రేమ్ అయినా, అవర్లీ టైం ఫ్రేమ్ అయినా. సో మార్క్ చేశారనుకోండి. సో ఆ లెవెల్కి వచ్చినప్పుడు మనమైతే ఒక అలర్ట్గా ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఇందాక ఇక్కడ చెప్పుకున్నట్టు మనం ఇక్కడ 1:1 అంటే ఇక్కడ వస్తుంది. బట్ ఇది మనకు ఇక్కడ బుక్ చేసుకోవడానికి ఒక ఆలోచన అయితే వస్తుంది కదా, ఇక్కడ లైన్ మనం డ్రా చేసినట్టయితే సో ఇక్కడ మనం బుక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి ఇలా ఉంటుంది. సో దీన్ని ప్రాక్టీస్ చేయండి. సో ప్రైస్ యాక్షన్ ప్రకారం ట్రేడ్ చేసినట్టయితే ఈ విధంగా ట్రేడ్ చేయండి. సో డెఫినెట్గా మీరు ప్రాఫిట్లో ఉంటారు. సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే మనం ఇక్కడ ఒక లెవెల్ ఇవ్వడం జరిగింది. సో ప్రైస్ అనేది ఎగ్జాక్ట్గా మనం ఏదైతే జోన్ ఇచ్చామో ఇక్కడే సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. లెటర్ పీరియడ్లో మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ ఏదైతే ఇక్కడ ఇంకొక లెవెల్ ఇవ్వడం జరిగింది. సో ఈ లెవెల్ నుంచి మనకు రివర్సల్ కావడం అయితే జరిగింది. సో ఇది అంటే పర్ఫెక్ట్గా అంటే దీన్ని టచ్ చేయలేదు. ఒకవేళ ఈ బుల్లిష్ క్యాండిల్ని మనం రివర్సల్గా ఇన్వర్టెడ్ హామర్ని రివర్సల్ క్యాండిల్గా కన్సిడర్ చేసినట్టయితే సో ఎంట్రీ పాయింట్ అనేది ఇదవుతుంది, స్టాప్ లాస్ అనేది దీనిపైన ఇదవుతుంది. టార్గెట్ అయితే అచీవ్ కాలేదు, తర్వాత స్టాప్ లాస్ అయితే హిట్ కావడం అయితే జరిగింది. లేటర్ పీరియడ్లో సో దీన్ని బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్ళింది. మళ్ళీ ఒకసారి పుల్ బ్యాక్ వచ్చింది చూడండి. పుల్ బ్యాక్ వచ్చినప్పుడు ఎంట్రీ ప్రైస్ ఇదవుతుంది, స్టాప్ లాస్ ఇదవుతుంది. దీనికి 1:2 టైమ్స్ ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. అంటే ఇక్కడ మనం ఒక 1 hour లాస్ అయినప్పటికీ ఇక్కడ 2 hour ప్రాఫిట్లో ఉన్నాం. సో ఓవరాల్గా 1 hour అనేది మనకు ప్రాఫిట్లోనే ఉండడం జరిగింది. సో ప్రాక్టీస్ చేయండి. ఏదైనా మీరు ఈ సప్లై డిమాండ్ జోన్స్ని 15 minutes టైం ఫ్రేమ్లో మనం డ్రా చేస్తున్నాం. సో మనం దాన్ని 5 minutes టైం ఫ్రేమ్లో ఎగ్జిక్యూషన్ చేస్తున్నాం. సో కాబట్టి సో ప్రాబబిలిటీ అయితే ఉంటుంది, మనకు సక్సెస్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో మనం డైలీ చూస్తున్నాం. సో 1-2 స్టాప్ లాస్ హిట్ అయినప్పటికీ మనకు ప్రాఫిట్స్ రావడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది. రేపటి రోజున ఇక్కడ ఒక డిమాండ్ జోన్ అయితే ఉండడం జరిగింది. సో ఈ జోన్ మార్క్ చేసుకోండి. సో ఇది ఒక సప్లై జోన్ ఉంది. ఈ 2 జోన్స్ అయితే మార్క్ చేసుకోండి. బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డాటాను చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది, 37 దగ్గర బిల్డప్ అయింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 36.5 దగ్గర బిల్డప్ అయితే కావడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. ఇట్లా సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ అంతా సో అన్వైండింగ్ అవుతుంది. సో కాబట్టి మనం ఏం కంక్లూడ్ చేయలేము. పుట్ సైడ్ వెళ్దాం. పుట్ సైడ్ డాటాను చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 36,000 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సో 35,500 దగ్గర ఉండడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు
సెకండ్ సపోర్ట్ ఎక్కువ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. వీళ్ళు సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. అలాగే ఇక్కడ ఓవరాల్ సినరీ చూసినట్టయితే షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి సో పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. సో చూద్దాం. సో ఇది కాంట్రాడక్టరీ వ్యూ అవుతుంది. నిఫ్టీలోనేమో నెగిటివ్ అంటున్నారు, ఇక్కడేమో పాజిటివ్ అంటున్నారు అకార్డింగ్ టు ఆప్షన్ చైన్ డేటా ప్రకారం. ఒకసారి ఇచ్ముఖి ఇండికేటర్ని కూడా ఒకసారి చూద్దాం. సో చూడండి, అంటే వేరేజ్ నిఫ్టీలోనేమో ఇక్కడ బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది. సో బ్యాంక్ నిఫ్టీలోనేమో బులిష్ క్యాండిల్ అయితే ఫామ్ అవ్వడం జరిగింది. సో నిఫ్టీతో పోల్చుకున్నప్పుడు బ్యాంక్ నిఫ్టీ కొంచెం అవుట్ పర్ఫామ్ అయితే చేస్తున్నది ఇప్పుడు. సో రేపటి రోజున సినారియో వచ్చేసి ఈ క్యాండిల్ యొక్క హై పైన బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్తే సో నెక్స్ట్ మన టార్గెట్ ఇక్కడ వరకు వెళ్ళడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈ లెవెల్ వచ్చేసి 37,000 దగ్గర ఉండడం అయితే జరిగింది. ఇన్ కేస్ ఈ లోన్ బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే, ఈ 35,500 బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే సో నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ది సపోర్టు సో ఇక్కడ ఉంటుంది. సో ఈ లెవెల్ టెస్ట్ చేయడానికి అయితే 35,000 టెస్ట్ చేయడానికి అవకాశం అయితే ఉన్నది. సో ఈ ఒకవేళ ప్రైస్ అనేది ఇన్ బిట్వీన్ ఈ రేంజ్లో ఉంటే సైడ్ వేస్లో ఉండడానికి కూడా అవకాశం అయితే ఉన్నది. కాబట్టి సో ప్రైస్ అనేది ఎక్కడ ఓపెన్ అవుతుందని ప్రకారం డిసిషన్ తీసుకుంటే మనకు బెటర్ అయితే ఉంటుంది. ఇక అవర్లీ చార్ట్లో చూసినట్టయితే అవర్లీ చార్ట్లో కంప్లీట్గా మనకు బెరిష్నెస్ షో చేస్తుంది. సో ఇవాళ క్యాండిల్ అంటే ఇవాళ లో అనేది బ్రేక్ చేసుకుంటూ వెళ్తేనే సో డౌన్ సైడ్ వస్తుంది. లేదు అంటే విత్ ఇన్ ద ఈ రేంజ్ లోపల ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఫ్లాట్ ఓపెన్ అయితే సో ఈ లెవెల్ 38,500 లెవెల్ టెస్ట్ చేస్తుంది, 36,500 లెవెల్ టెస్ట్ చేస్తుంది. సో లేదా గ్యాప్ అప్లో ఓపెన్ అయింది అనుకోండి. సో నెక్స్ట్ మళ్ళీ ఒకసారి ఈ లెవెల్ 37,100 లెవెల్ని టెస్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇన్ కేస్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యి దీనికి దగ్గరలో ఓపెన్ అయితే సో ఇంకా కరెక్ట్ అవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో అలా కరెక్ట్ అయితే సో నెక్స్ట్ మళ్ళీ సో 35,000 వరకు వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి ఈ 4 లెవెల్స్ని మార్క్ చేసుకోండి. లేదంటే ప్రైస్ ఇన్ బిట్వీన్ ఈ రేంజ్లో ఉంటే మాత్రం సైడ్ వేస్లో ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. ఎఫ్ఐ డేటాను చూసినట్టయితే వీళ్ళు స్టిల్ మళ్ళీ సెల్ మోడ్లోనే ఉండడం అయితే జరిగింది. సో వీళ్ళు వరుసగా సెల్ చేస్తూనే ఉన్నారు. సో ఏం జరుగుతుందో చూడాలి. సో మన వాళ్ళు కూడా మళ్ళీ బై చేస్తూనే ఉన్నారు. సో వీళ్ళిద్దరు ఎప్పుడు పాజిటివ్ అంటే ఇద్దరు ఒకటేసారి పాజిటివ్లు ఎప్పుడు ఉంటారో అప్పుడు మార్కెట్ మాత్రం డెఫినెట్గా ఒక మంచి ర్యాలీ కంటిన్యూ చేయడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. ఇక ఇంట్రాడే పర్పస్లో ఈ స్టాక్స్ని అయితే వాచ్ లిస్ట్లో తీసుకోండి. నారో సిపిఆర్ ఉన్నాయి కాబట్టి ట్రెండింగ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నవి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.